ఓం సాయిరామ్. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? మన సాయినాథుని దయ వల్ల అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోనైతే స్టార్ట్ చేస్తున్నాను. ఇక ఈ రోజు వీడియోలో బాబాగారు ఏం చెప్తున్నారంటే, బాబాగారు సందేశం అనేది చూడబోయే ముందుగా అందరికి హ్యాపీ థర్స్డే అండి. గురువారం శుభాకాంక్షలు. బాబాగారి దయ వల్ల మీకు, మీ కుటుంబ సభ్యులకు అంతా మంచిగా జరగాలని నేను కూడా బాబాగారిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో అయితే స్టార్ట్ చేస్తున్నాను. ఇక మరి ఈ రోజు బాబాగారి సందేశం ఏంటంటే, తల్లి, ఈ రాత్రి నీ జీవితంలో ఒక అద్భుతం జరగబోతుంది. నీ కష్టాలకు ఇదే ఆఖరి రోజు. వెంటనే విను బిడ్డా, ఆనందిస్తావు అని బాబాగారితో చెప్తున్నారండి. మరి బాబాగారు మనకి ఏం చెప్పబోతున్నారో, బాబాగారి సందేశం ఏంటో విందామా? తల్లి, ఈ రోజు నీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పడానికే వచ్చాను. నువ్వు ఎన్నో రోజుల నుంచి పడుతున్న కష్టాలకు ఒక ముగింపు వచ్చేసింది. కానీ నీకు మాత్రం ఈ కష్టాలు ఎప్పటి వరకు ఉంటాయో అనే బాధలోనే ఉన్నావు కదా. నా కష్టాలు ఎలా ముగిశాయి తండ్రి అని నువ్వు నన్ను అడుగుతున్నావు కదమ్మా. అందుకు సమాధానం చెబుతాను విను. ఇక నీకైన జీవితం నీకు దక్కబోతుంది తల్లి. అందమైన జీవితం, అనుకూలమైన పరిస్థితులు, ఇలా అన్నీ నీకు నచ్చినట్లు ఉంటాయి. ఇక నీ కష్టాలకి ఇదే ఆఖరి రోజు. ఇది ఏం చిన్న విషయం కాదమ్మా. నువ్వు ఎన్నో కష్టాలు అనుభవించావు. కొందరు నిన్ను అవమానించారు కూడా. వాటన్నిటిని నువ్వు తట్టుకొని నిలబడ్డావు. ఆ ఓపికే నన్ను జయించింది. నేను ప్రతిరోజు చెప్పే నా మాటలు, సందేశాలు విని నా మీద నమ్మకంతోనే ఉన్నావు కదా. నా బాబా నాకు తోడుగా ఉన్నారు, నా కష్టాలు తీరుస్తారు అని నమ్మావు. నేను చూపిన దారిలో శ్రద్ధ, సబూరితోనే నడుచుకున్నావు. అలాంటి నిన్ను చూస్తుంటే నాకు ముచ్చటేస్తుంది. అందుకే తల్లి, నేను నీ ప్రార్థనలన్నీ వింటున్నాను. ఇక నీ కోరికలు, ప్రార్థనలు, సమస్యలు అన్నిటినీ అతి త్వరలోనే తీరుస్తాను. నువ్వు ఊహించని విధంగా, అనుకోని సందర్భంలో నువ్వు కోరింది నీకు వస్తుంది. ధైర్యంగా ఉండు బిడ్డా. నిన్ను ఒక విషయంలో మెచ్చుకోవాలి తల్లి. ఏంటంటే, నీకు సమస్య వచ్చినప్పుడు భయపడకుండా ఆలోచించి నిదానంగా ఆ సమస్య నుంచి ఎలా బయటపడాలి అనేది నువ్వు ఆలోచించి ఆ సమస్యకు ఒక మంచి పరిష్కార మార్గాన్ని వెతుక్కుంటావు. ఏది జరిగినా కానీ, అది మంచైనా చెడైనా కానీ, నా సాయి నాకు నా మంచి కోరే చేస్తారు అని నమ్మి నీ భారమంతా నాపై పెడతావు. అలాంటి నువ్వు నా ప్రియమైన బిడ్డవి. నీ కోరిక ఏదైనా, నీకు కావలసింది నేను ఇస్తాను. నమ్మకం ఎక్కడ ఉంటుందో అక్కడ నేనుంటాను అని గుర్తుంచుకో బిడ్డా. నీకు ఇంకొక విషయం చెప్పనా? శ్రద్ధగా విను. ఎప్పుడూ కూడా నీ జీవితంలో అసూయ, కోపం, ఇవి రెండిటిని దూరంగా ఉంచు. ఇతరులను చూసి అసూయ పడకు. ఎప్పుడూ కూడా ఇతరులు బాగుండాలి అని ఆలోచించమ్మా. వారి మంచి కోసమే నీ చేతనైనంత సాయం చెయ్యి. అప్పుడు నీ బాబా నీకు సాయం చేస్తారు. అలానే తల్లి, కోపం అనే చీకటిని అస్సలు నీ దగ్గరకు రానివ్వకు. ఆ కోపం వలన నువ్వు అందరికీ దూరం అవుతావు. ఆ కోపంలో నువ్వు సరైన నిర్ణయం కూడా తీసుకోలేవు. నీ కోపమే నీకు శత్రువవుతుంది. కాబట్టి నీ కోపాన్ని అదుపు చేసుకోమ్మా. నీకు కోపం వచ్చినప్పుడు నా నామాన్ని జపించు. వెంటనే నీ కోపం మాయమవుతుంది. ఇలా నువ్వు నా నామాన్ని పదే పదే జపించడం వలన నీకు అదృష్టం కలుగుతుంది. నువ్వు ఇప్పుడు ఏదైతే కోరుకుంటున్నావో అది నీ జీవితంలో జరిపిస్తాను. అంతేకాకుండా నీకు తోడుగా నేనుంటానమ్మా. ఇప్పటి వరకు ఏం జరిగినా కూడా వాటిని అస్సలు పట్టించుకోకు. నువ్వు పడ్డ కష్టాలను మైమరిపించేలా నీకు అదృష్టాన్ని ఇవ్వబోతున్నాను. ఆనందంగా స్వీకరించు తల్లి. అప్పుడే నువ్వే ఆనందంతో, బాబా నా కోరిక తీరింది, నాకు చాలా ఆనందంగా ఉంది అని నువ్వే నా దర్శనానికి వస్తావు. నన్ను నువ్వు పిలిచిన ప్రతి చోట షిరిడీనే నేను ఉన్నాను అని నమ్మితే ప్రతి స్థలం ద్వారకామాయనే తల్లి. ఇక నీ మనసులో ఉన్న సందేహాలన్నీ వదిలేసాయి. ప్రశాంతంగా ఉండు. నా బాబా నాకు తోడుగా ఉన్నారు అని ధైర్యంగా ఉండు బిడ్డా. అంతా మంచే జరుగుతుంది. నీ సాయి నీకు తోడు ఉండగా నీకెందుకు తల్లి భయం అని బాబాగారితో చెప్తున్నారండి.
బాబాగారు చెప్పారు అంటే అది ఖచ్చితంగా జరిపించే తీరుతారు ఫ్రెండ్స్. కాబట్టి మీ కష్టాలను, బాధలను తలుచుకొని పదే పదే ఏడుస్తూ కూర్చోకుండా బాబాగారి మీద నమ్మకంతో మీ కష్టాలని, సమస్యల్ని అన్నిటినీ బాబాగా అప్పగించి మీరు ఆనందంగా, ప్రశాంతంగా ఉండండి ఫ్రెండ్స్. అంతా బాబాగారితో చూసుకుంటారు. ఇక హాయిగా నిద్రించు అని కూడా బాబాగారితో మనకైతే చెప్తున్నారండి. ఇక చూశారు కదండి, ఈరోజు బాబాగారి సందేశం మీ అందరికీ నచ్చింది అని అనుకుంటున్నాను. నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి, మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి. ఫస్ట్గా మన ఛానల్ చూసే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఓం సాయిరామ్.